మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులవారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 11వ మాసం ఈ 4వ ఆదివారపు ఆరాధనలో పాల్పొందిన దేవుని బిడ్డలారా మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక్కొక్క వారం దేవుడు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతూ వస్తున్నారు. మాట్లాడే ప్రతి ఒక్క మాట మన హృదయం అనే పలక మీద మనం భద్రం చేసుకోవాలి. గడిచిన వారం ప్రభు మనతో మాట్లాడిన మాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను దేవుని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు పేతురు గారు. కానీ జరిగింది ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు దాక్కున్నాడు. చిన్న పిల్ల వచ్చి అడుగుతుంది, నువ్వు యేసుక్రీస్తుతో ఉన్నవాడివి కదా అని. నేను ఆయనతో ఉన్నవాడిని కాదు అని అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం ఆత్మ సంబంధంగా ఆత్మీయతలో ఎదుగుతూ ఫలభరితంగా మార్చబడుతున్న మన జీవితాల్లో నేను మనమందరము కూడా యేసయ్యను ప్రేమించేవానిగా మార్చబడుదుముగాక. ఆయన్ని ప్రేమిస్తే ఏం చేయాలో 4 మాటలు వింటూ వచ్చాం. ఈ రోజున మరొక మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, క్లుప్తంగా కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్న సత్యాన్ని ఎరిగిన మనం ప్రతిరోజు మాట వింటున్నాం, ఆ మాటని జ్ఞాపకం ఉంచుకుంటున్నాం, ఆ మాటను ఎత్తిబట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ దినాన మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 111వ కీర్తన 9వ చరణంలో రాయబడిన మాటను ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు. ఆమెను చెప్పండి అందరూ కూడా. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, ఆయన ప్రజలకు విమోచన కలుగు చేసేవాడు. అందరికీ విమోచన కలుగు చేస్తాడు అని రాయబడలా. ఎవరికి పడితే వారికి విమోచన చేస్తాడు, విమోచన ఇస్తాడు అని అక్కడ రాయబడలా. పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట ఏంటంటే, ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేస్తాడు. ఈ రోజున ఆయన ప్రజల గుంపులో మనము తన ప్రజలుగా మార్చబడేవానిగా దిద్దబడుదుముగాక. ఇంతకీ ఇక్కడ రాసిన కీర్తనకారుడు ఆయన ప్రజలకు విమోచన కలుగు చేస్తాడు అని ఎందుకు రాశాడు? ఆయన తన ప్రజలకు మాత్రమే విమోచన కలుగు చేస్తాడని ఎందుకు ప్రస్తావించాడు? ఇక్కడ మనం గమనిస్తే, ఎందుకు ఆయన విమోచన కలుగు చేస్తున్నాడు, ఎందుకని విమోచన కలుగు చేయాల్సి వచ్చింది, ఎందుకని విమోచన కలుగు చేస్తాడు అన్న మాటను మనం వింటూ వస్తున్నాం. ఒక్కసారి నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. 23వ వచనం చదవండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట చనిపోయేను. అదండి, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనిని బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచు ఉండగా, వారికి ఉన్నటువంటి ఆ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని వద్దకు చేరింది. గట్టిగా ఆమెను చెప్పండి. ఎందుకు దేవుడు విమోచిస్తాడు? తన ప్రజల్ని ఎందుకు విమోచిస్తాడు? తన ప్రజల్ని ఎందుకు విమోచన కలుగు చేస్తున్నాడు అని అంటే, ఆయన ప్రజలైన వారు ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఆయన ప్రజలకు ఉన్నవారు మనం మొర్ర పెడతాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ఏదో ఒక సమయంలో విజ్ఞాపన చేస్తాం, ఏదో ఒక సమయంలో ఆయన వైపు తేరి చూసి అయ్యా అని పిలుస్తాం. ఆయన ప్రజలుగా ఉన్నవారు మొర్ర పెట్టినా, ఆయన ప్రజలుగా ఉన్నవారు అయ్యా అని పిలిచినా, ఆయన ప్రజలుగా ఉన్నవారు తండ్రి అని కేక వేసినా, నాకు వినబడలేదులే, నాకు ఖాళీ లేదులే, నా వల్ల కాదులే అనేవాడు కాడు. ఆయన ప్రజలను విమోచన కలుగు చేయాలనంటే ఆయన ప్రజలైన వారు ఆయనకు మొర్ర పెట్టే గుంపులో ఉందురుగాక. మొర్ర పెడితే ఆయన సమీపంగా ఉంటాడు, మొర్ర పెడితే నీ దగ్గరికి వస్తాడు. కీర్తన గ్రంథంలో ఉంది కదా, కెరూబుల మీద ఎగిరి వస్తాడు, మేఘాల మీద ఎక్కువ వస్తాడు, గాలి వాహనుడిగా ఆయన మన కోసం గాలిని వాహనంగా తీసుకుని ఎగిరి వస్తాడు. ఈ రోజున నేను మొర్ర పెట్టక
మొర్ర పెట్టే స్థితిలో మనం లేక సమస్యల వలయాలలో చిక్కుకొని సమస్యలు అనే ఆ సమస్యలు కూరుకుపోయి లేవలేని స్థితిలో ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చెయ్యాలని చూస్తున్నాడు, కానీ ఆయన ప్రజలైన వారు మొర్ర పెట్టట్లా. ఆయన ప్రజలైన వారు ఆయన వైపు చూడట్లా. ఇశ్రాయేలు ప్రజలు మీరు గమనించండి, 430 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీలో ఉన్నారు. ఈ రోజున మొర్ర పెట్టినట్టు ఉందా? 430 సంవత్సరాల పాటు తింటాక తిండి ఉంది, ఉంటాక వసతి ఉంది, అన్నీ సమకూర్చబడుతున్నాయి, పన్ను ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి అని అనుకున్నారు. కానీ ఏ రోజైనా నేను మొర్ర పెట్టాలి, ఈ శ్రమలోంచి బయటపడాలి, ఈ ఐగుప్తు అనే సంఖ్యల నుంచి బయటపడాలి, ఈ ఐగుప్తు అనే లోకంలోంచి నేను బయటికి రావాలి అని ఏ రోజైనా వాళ్ళు అనుకున్నారా? శ్రమలు పెరిగిన తర్వాత, వెట్టి చాకిరి ఎక్కువైన తర్వాత, బానిస బ్రతుకు భారమైన తర్వాత, ఇక మా వల్ల కాదు, ఇప్పుడైనా మొర్ర పెడదాం, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మొర్ర పెడితే దేవుడు వెంటనే ఆ శ్రమల ఊబిలో నుంచి లేపేవాడుగా. వారు చేసిన పని ఏంటంటే, ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయాలని ఆయన చూస్తుంటే, వీరు ఆయన ప్రజలుగా ఉండక, ఆయనకు లోబడేవారిగా ఉండక, ఆయన మాట వినేవారిగా ఉండక, ఆయన వైపు తేరి చూసేవారిగా ఉండక, ఆయనకు మొర్ర పెట్టేవారిగా ఉండక, వారి ఇష్టానుసారంగా నచ్చినట్లుగా బ్రతుకుతున్నారండి. ఎన్నిసార్లు ఆయన విమోచించినా, విడుదల చేసినా, విడిపించినా, ఏం చేశాడు మాకు దేవుడు అన్న మాట పలుకుతూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ రోజున మనం చదువుతున్న మాట, ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేస్తున్నాడు. ఎందుకు విమోచన ఎందుకు కలుగు చేస్తున్నాడు? వారు మొర్ర పెట్టారు. ఎప్పుడు మొర్ర పెట్టారు తెలుసా? అక్కడ రాసిన మాట చదవండి. వెట్టి చాకిరీలు ఎక్కువైన తర్వాత. చదవండి ఆ మాట. తమకున్న వెట్టి పనులు అంటే భారం అయిపోయిన పనులు చేయలేకపోతున్నారు. రాను రాను ఆరోగ్యం క్షీణిస్తుందా, బలం వస్తుందా? మనిషి ఆయుష్ పెరిగే కొలది, వయసు పెరిగే కొలది ఆరోగ్యం పెరుగుద్దా, తరుగుద్దండి? ఆ ఆయుష్ పెరుగుతున్న కొలది, ఆరోగ్యం తరుగుతున్న కొలది అప్పుడు దేవునికి మొర్ర పెడుతున్నారు. అయ్యా, మేము ఈ భారం మోయలేకపోతున్నాం, మేము ఈ వెట్టి పనులు చేయలేకపోతున్నాం, ఈ బానిస బ్రతుకు మేము ఇక జీవించలేకపోతున్నాం. అంతకుముందు వయసు ఉన్నప్పుడు మొర్ర పెట్టొచ్చుగా, ఆరోగ్యం ఉన్నప్పుడు మొర్ర పెట్టొచ్చుగా, ఆహారం సమృద్ధిగా దొరుకుతున్నప్పుడు మొర్ర పెట్టొచ్చుగా, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మొర్ర పెట్టొచ్చు. కానీ మొర్ర పెట్టలేదు. 430 సంవత్సరాలు తరాలు గడుస్తున్నాయి, పిల్లల మీద పిల్లలు పుడుతున్నారు, వయసులు పెరుగుతున్నాయి, మొర్ర పెట్టట్లా. ఎప్పుడైతే వెట్టి పనులు ఎక్కువయ్యాయో, శ్రమలు ఎక్కువయ్యాయో, భారం ఎక్కువైందో, అప్పుడు దేవునికి మొర్ర పెడుతున్నారు. కానీ మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, నీవు ఎప్పుడు మొర్ర పెట్టినా వింటాడండి. నీవు ఎప్పుడు మొర్ర పెట్టిన కార్యం చేస్తాడు. నువ్వు మాట వెళ్ళలేదు కదా అని చెప్పి నేను పక్కన పెట్టేవాడు కాడు. నేను మాట వెళ్ళలేదు కదా నన్ను పక్కన పెట్టేవాడు కాడు. ఎప్పుడు ఆయన వైపు తిరిగినా, లోబడే మనసు మనలో ఉంటే, విధేయత కలిగిన మనసు మనలో ఉంటే, యథార్థత కలిగిన మనసు మనలో ఉంటే, ఆయన వైపు తేరి చూస్తే చాలండి, ఆయన మనకు సమీపంగా దిగి రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆయన మనకు సమీపంగా వచ్చాడు. దేనికో తెలుసా? నిన్ను నన్ను విడిపించడానికి. ఆమేన్ చెప్పండి. ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు? పాపం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు, అపవిత్రత నుంచి విడిపించాడు, లోకాశల నుంచి విడిపించాడు, లోక నటల నుంచి విడిపించాడు. ఎన్నో రకాలుగా నా ఇష్టం, నా స్వభావం ఇంతే, నా మనస్సు ఇంతే, నా మాట ఇంతే అనే మాట తీరులోంచి మనల్ని విడిపించాడు. ఈ రోజున ఆయన వైపు తేరి చూస్తూ, ఆయనకు లోబడుతూ, ఆయన మీద ఆధారపడే వ్యక్తులుగా మనల్ని విడిపించింది దేనికో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి. ఆమేన్ చెప్పండి. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను దేశం అని ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళారు. కానీ మనము పరమ కానానైన యెరూషలేము, పరమ కానానైన పరలోక రాజ్యానికి విడిపించబడి నడిపించబడే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. ఇశ్రాయేలు ప్రజలు అన్నీ ఉన్నప్పుడు మొర్ర పెట్టలేదండి. అన్నీ ఉన్నప్పుడు రోధించలా, అన్నీ ఉన్నప్పుడు దేవుని వైపు తేరి చూడలా. వెట్టి పనులు. వారికి ఎప్పుడు మొర్రపెట్టారు? ఇంకా కొంచెం రాసి ఉంటుంది. అసలు వాళ్ళు భారం మిక్కిలి బాధ వచ్చినప్పుడు మొర్రపెట్టారంట. వాళ్ళు మిక్కిలి హీనదశలకు వచ్చినప్పుడు మొర్రపెట్టారంట. పురాతన పాతగా ఆది కాలం నుంచే వస్తుంది ఈ ఆచారం. మనం కూడా ఎన్నిసార్లు ఎప్పుడు మొర్రపెడతాం? సమస్య ముదిరిపోయినప్పుడు మొర్రపెడతాం. ఇక ఆరోగ్యం డాక్టర్లు బాగు కాదు అన్నప్పుడు మొర్రపెడతాం.
ఇక నా చేతిలో లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోండి, లేదా మీ దేవుని నమ్ముకోండి అంటారు చూసారా, అప్పుడు మొర్ర పెడతాం. అంతా అయిపోయిన తర్వాత, అన్నీ జరిగిపోయిన తర్వాత, ఇంకో మాట చెప్పనా, వయసు ముడతలైపోయిన తర్వాత, వయసు అయిపోయి చర్మం అంతా ముడతలైపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, కళ్ళు సరిగా కనబడిన తర్వాత, అప్పుడు నేను మొర్ర పెడతానయ్యా అని అనుకుంటే మనకు అంతకుమించి అవిధేయత ఎక్కడ కనపడదు. దేవుని సన్నిధిలో ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ఏం చేయాలో తెలుసా? ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ఆయుష్నిచ్చిన దేవునికి, ఈరోజు బ్రతికేమంటే అది కృప, ఈరోజు మాట్లాడగలుగుతున్నట్టు అది కృప, ఈరోజు కుటుంబాన్ని చూసుకోగలుగుతామంటే అది కృప. ఆయనకు మొర్ర పెట్టకుండా నా బలమండి, నా శక్తి అండి, నేను సంపాదించానండి, నేను కట్టిందండి, నేను కూడగట్టిందని అనుకొని మనము మన ఆలోచన ప్రకారం వెళ్ళిపోతుంటామే. ఆ ఆలోచనను చూసిన దేవుడు అంటాడు, ఇంకా మొర్ర పెడతారు, నేను సమీపంగా ఉంటా, ఇంకా మొర్ర పెడతారు, నేను వారి దగ్గరికి వెళ్తా అని దేవుడు మనల్ని విడిపించాలని 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 ఆయన ఎదురు చూస్తుంటుంటే, నీవు నన్ను విడిపించక్కర్లేదయ్యా, నేనే హాయిగా బ్రతుకుతున్నా, నీవు నన్ను నడిపించక్కర్లేదయ్యా, నాకు మంచి హోదా ఉంది, చక్కటి ఉద్యోగం ఉంది, చేసుకోగలిగిన సత్తా ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ విడిపించగలిగిన దేవుడు ఈ రోజున నీకు సమీపంగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఆయన తన ప్రజలను, ఎవరని? తన ప్రజలను అంటే అందరినీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, కానీ ఆయన ప్రజలైన వారిని ఆయన విడిపించడానికి సమీపంగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. మన అందరికీ లేడండి, ఆయన అయితేనే ఉంటాడా అని అనుకోకండి, అందరికీ ఉన్నాడు. కాకపోతే ఆయనలో యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగి, ఆయన మీద ఆధారపడిన వారు ఉంటారు చూసారా, వారికి మరీ సమీపంగా ఉంటాడు. మనందరూ తెలిసిన చరిత్ర, ఎప్పుడు వినే చరిత్రే. యోబు దేవునికి సమీపంగా ఉన్నాడు. మరొక మాట చెప్పనా, ప్రతి తెల్లవారు జామున 10 మంది పిల్లల కోసం యోబు బలిపీఠం కట్టేవాడు తెలుసా మీకు? యోబు తన పిల్లలందరి కోసం ఒక్కొక్కరి కోసం బలిపీఠం కట్టి, అయ్యా ఇదిగో వీళ్ళు ఏమైనా మనస్సులోనైనా పాపం చేశారేమో, మనస్సులోనైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడారేమో, మనస్సులోనైనా నీకు అవిధేయతగా జీవించారేమని వారి కోసం బలిపీఠం కట్టి అంత ప్రార్థన చేస్తే ఒకే రోజు 10 మంది బిడ్డలు చనిపోయారు. అప్పుడు ఏమనాలి యోబు? ఏంటండి దేవునికి న్యాయం లేదు, దేవుడు నీతిమంతుడు కాడు, నేనేమన్నా యథార్థత లేకుండా ఉన్నానా, నేనేమన్నా భక్తి చేయకుండా ఉన్నానా, నేనేమన్నా నా బిడ్డల కోసం బలిపీఠం కట్టకుండా ఉన్నానా, ఎందుకని నాకు ఒకేసారి నా ఇంట్లో 10 మంది బిడ్డలు చనిపోయారు, అసలు దేవుడే కాడు అని అనాలండి. వాస్తవానికి దేవుడిని దూషించాలి, దుమ్మెత్తి పోయాలి, మనమైతే అదే చేస్తాం. కానీ యోబు మనకు మాదిరికరంగా అక్కడ కనబడుతుంది. దేవుడు రాసిపెట్టిన మాట, యోబు ఎంత కోల్పోయినా, ఎంత దేవుని సందులో ఒకవేళ అతనికి విరోధంగా అపవాది లేచి తన మీదకి వచ్చి దాడి చేసినా, తన నోట ఏ కపటమైన మాట కానీ, దేవుని దూషించే మాట కానీ రాలేదు అని పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. ఈరోజు నీవు నేను ఎన్నిసార్లు ఒక పని అవ్వకపోతే, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు అసలు నాకు ఏ మేలు చేశాడని మనం ఎన్నిసార్లు అంటామండి మన నోటితో. ఎన్నోసార్లు మన నోట ఆ మాటలు పలుకుతున్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా? మనము ఆయనకు లోబడే బిడ్డలుగా ఉండట్లా. ఆయనేమో మనకు విమోచన కలుగు చేయాలని, విడుదల కలుగు చేయాలని, మనల్ని విడిపించాలని ఆయన మన కోసం సమీపంగా వస్తుంటే, నీవు అక్కర్లేదయ్యా, నీ సహాయం నాకు అక్కర్లేదు, నీ వల్ల నాకు ఏం లాభం, నీ సహాయం నాకు అక్కర్లేదు, నీ వల్ల నాకు ఏం ఉపయోగం అని దేవుణ్ణి కూడా మనం పక్కన పెట్టి మన ఆలోచన ప్రకారం ఎన్నిసార్లు మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు నేను చెప్పే ఒక మాట, ఇశ్రాయేలు ప్రజలు వెట్టి పనులు ఎక్కువైపోయిన తర్వాత, ఇక వాళ్ళ వల్ల కాని తర్వాత, ముందుకు వెళ్ళలేని తర్వాత, ఇక వాళ్ళు ఏ ప్రయత్నాల్లో సఫలం కాదు అనుకున్న తర్వాత, అప్పుడట దేవునికి మొర్ర పెట్టడం మొదలుపెట్టారు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో, ఇక్కడ కూర్చున్న ఈ మాటలు వింటున్నా మాట్లాడుతున్న మనందరి జీవితంలో ఎప్పుడు మొర్ర పెడుతున్నాం? ఎప్పుడు దేవునికి సమీపంగా ఉంటున్నాం? ఎలా దేవుని సన్నిధిలో, అయ్యా నేను నీ ప్రజలుగా ఉండాలి, నీ చేత విమోచించబడిన జనాంగంగా నేను ఉండాలి అని ఎప్పుడు ఆశపడుతున్నావు? గడిచిన రాత్రి ఒక మాట వింటూ వచ్చాం, నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరిస్తాను. ఈ రోజున ప్రతిరోజు దేవుడు మాట్లాడే మాట ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నీ గురించి, నా గురించి మాట్లాడతాడండి. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఇదేంటి ఇంత కఠినంగా మాట్లాడతాడా దేవుడు అని అనుకోకూడదు.
నీతో దేవుడు మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. ఎక్కడ వాక్యం నీకు వినబడిన అక్కడ మాట్లాడతాడు. దేవుని సందుకు వచ్చింది నువ్వు దేనికి? సరిచేయబడడానికి. దేవుని సందుకు వచ్చింది నీవు దేనికి? దిద్దబడడానికి. దేవుని సందుకు వచ్చింది నీవు దేనికి? ఆత్మలో ఎదగడానికి. ఎదగాలంటే మనం త్రోవ పక్కన, రోడ్ల పక్కన మొక్కలు చూస్తుంటాం. విచ్చలవిడిగా కొన్ని పెరిగిపోతాయి. తర్వాత కొన్ని చెట్లను అందంగా ఏం చేస్తారు? అవి రూపుదిద్దుకోవడానికి. చెప్పండి, అది కూడా తెలీదా? కొన్ని మొక్కలను ఒక అందమైన రూపంగా చేయాలంటే ఏం చేస్తారండి? కత్తిరిస్తారు. మరి దేవుని సందుకు వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం సౌందర్యంగా మార్చబడాలని, నీవు దేవునిలో రూపాంతరం చెందాలని, నీవు దేవుని సొత్తుగా మార్చబడాలని, దేవుని చేత తన ప్రజలు అని పిలిపించుకొని తన ప్రజలు విమోచించే దేవుడు అనిపించుకోవాలని నీ దేవుడు నిన్ను ప్రతిరోజు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? మనల్ని కత్తిరిస్తూ ఉంటాడు. ఎక్కడ పెరుగుతుంది అహం? ఎక్కడ పెరుగుతుంది గర్వం? ఎక్కడ పెరుగుతుంది అసూయ? ఎక్కడ పెరుగుతుంది ద్వేషం? ఎక్కడ పెరుగుతుంది కలహం? అవన్నిటిని కూడా మనలో ఉంచకుండా ఒక్కొక్కటి వాక్యం అనే కత్తెరతో, వాక్యం అనే ఖడ్గముతో మనలో ఉన్న ప్రతి విధమైన మలినమంతటిని కత్తిరించి రూపాంతరం చేస్తాడండి. ఇప్పుడు పిచ్చిగా ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఫోటోలు దిగుతారా? చక్కగా కత్తిరించి ఒక రూపం చేసిన చెట్లు పార్కులకు వెళ్ళని మీరు చూడండి. కత్తిరించి అందంగా ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి ఎన్ని ఫోటోలు దిగుతారో. అక్కడ నుంచో ఇదిగో నన్ను ఒక ఫోటోది, ఈ స్టైల్లో ఒక ఫోటోది, ఇలా ఫోటో దిగుతుంటారు కదా. ఈరోజు నీవు కత్తిరించబడితే ఆత్మీయ సౌందర్యం చేత నింపబడతావు. నీవు కత్తిరించబడితే దేవుని పోలిక నీలోకి వస్తుంది. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని పోలిక నాలోకి రావాలన్నా, దేవుని పోలిక మనలోకి రావాలన్నా మనం ఏమవ్వాలి? ప్రతిరోజు వాక్యము చేత కత్తిరించబడాలి. అందుకే వాక్యాన్ని ధ్యానించాలి, అందుకే వాక్యాన్ని చదవాలి, అందుకే వాక్యాన్ని ప్రతిరోజు కంఠస్థం చేయాలి. దేనికో తెలుసా? ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. ఆమెను చెప్పండి. ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది. ప్రతిరోజు నీకు నెమ్మది కలగాలన్నా, నీ బిడ్డలకి నెమ్మది కలగాలన్నా, నీ కుటుంబానికి నెమ్మది కలగాలన్నా ఏదేదో చేస్తే నెమ్మది కలుగుతుంది అనుకోవచ్చు. కానీ వాక్యమే నీ ఇంట్లో నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది. ఈ వాక్యమే నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఈ వాక్యమే నిన్ను సరిచేసి దేవుని ఎదుటి నిలబడుటకు శక్తి కలిగిన వానిగా మార్చే ఈ వాక్యమును నీవు ప్రతిరోజు హత్తుకుని ఉందువుగాక. ఈరోజు వెట్టి చాకులు దేవునికి మొర్రబెట్టారు. మరొక కొంచెం 3వ అధ్యాయంలోకి రండి. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అక్కడే ఉంది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. చూసారండి? అంతకుముందు 2వ అధ్యాయం 23వ వచనంలో ఏమైంది? వాళ్ళు మొర్ర పెట్టారు. అయ్యా, పనులలో వెట్టి పనులు మేము నలిగిపోతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం, కష్టాల పాలైపోతున్నాం, శ్రమల పాలైపోతున్నాం, ఇబ్బందుల పాలైపోతున్నాం అని ఎన్నో రీతిలకు మొర్ర పెట్టారు. నేను వీళ్ళ మొర్ర వినేదేంటి, వీళ్ళు నా మాట విన్నారా అని అనుకున్నాడండి దేవుడు. ఏమన్నా వెంటనే 3వ అధ్యాయం 7వ వచనంలో, దానికి ముందు సేవకుడితో మాట్లాడుతున్నాడు. మోషే, నా ప్రజల్ని విడిపించు, నా ప్రజల్ని పాలు తేలు ప్రవహించే దేశం నడిపించు. ఎందుకో తెలుసా? ఎందుకు నేను వెళ్ళమంటున్నానో తెలుసా? ఇదిగో నా ప్రజలు తమ వెట్టి పనులలో వారు పెట్టిన మొర్ర నేను నిశ్చయముగా చూచి తిని. గట్టిగా ఆమెను చెప్పండి. ఎన్నోసార్లు మీకు చెప్తున్నా, రహస్య ప్రార్థనలో రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చదువుతాం కదా. ఇక్కడ కూడా చూసారా? ఇశ్రాయేలు ప్రజలు ఏం పెట్టారు? మొర్ర పెట్టారు. కానీ మొర్ర వినాలా, చూడాలా? కానీ దేవుడు వినడం కాదండి, నిన్ను చూస్తున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. నీ మొర్ర దేవుడు చూస్తున్నాడు. ఏ రోజు నేను ఎప్పుడు చెప్తుంటాను చూసారా? మనం సంఖ్యలు ఎక్కేసుకోకూడదు. దేవుని సంధికి వచ్చిన, మీ ఇంట్లో మోకరించిన, మీరు మోకరించినప్పుడు నీ మొర్ర చూచే దేవుడికి సమీపంగా ఉంటాడు. ఆమెను చెప్పండి. నేను అందుకే కృప కొరకు ప్రార్థన చేసినప్పుడు నేను అందరికి చెప్పేది ఏంటో తెలుసా? మీరు దేవుని సన్నిధిలో మైమరిచి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసుకోండి, కృప కొరకు అడగండి అని అనేది దేనికి అనుకున్నారు? మీ మొర్ర వినడం కాదు, చూచే దేవుడు మీ ముందు నిలబడబోతున్నాడు, కార్యాలు చేసే దేవుడు మీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఎందుకని? ఆయన తన ప్రజలకు ఏం కలుగు చేస్తాడు? విమోచన కలుగు చేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన మొర్ర చూశాడు, వెంటనే దిగొచ్చాడు. 8వ వచనం కూడా చదవండి.
ఆ, ఆ, ఉమ్, ఆ. ఇవన్నీ ఎన్ని జాతులు ఉన్నాయంటే అక్కడ ఒక మాట చెప్తాను. ఆ జాతులన్నిటినీ మనం ఆలోచించేది ఏంటి తెలుసా? మనకున్న శ్రమలు. అక్కడ ఎన్ని జాతులు ఉన్నాయో లెక్కేసుకోండి. మీరు ప్రతిరోజు మీకున్న కష్టాలను కూడా లెక్కేయండి. ఇదిగో ఇదొక సమస్య, ఫలాందొక సమస్య. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎన్ని కష్టాలున్నా సరే, విమోచించే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, హిత్తీలు, ఎబూసీలు, ఇవన్నీ రకరకాల జాతులు చెప్పాడు కదా. ఈ జాతులు ఇక్కడ కనబడుతుంది. నీ జీవితంలో కష్టాలుగా కనబడుతున్నాయి. కరువు, ఆటంకాలు, నీ కుటుంబంలో గొడవలు, సమస్యలు, మాట కలవకపోవటం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఒంటరిగా కూర్చొని ఏడిస్తే ఇవి తీరతాయా? ఒంటరిగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుని తీరతాయా? అలా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ బాధలు కష్టాలను చూసి గొప్ప ఆలోచన వస్తుంది. అపవాది కూడా చక్కటి ఆలోచిస్తాడు. ఏం చెప్తాడండి? అది ఇక వాడు చెప్పే ఆలోచన ఏంటంటే, దేవుడి మీద ఆధారపడొద్దు. ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడు, నీవు బతకడం దేనికి? చావు. ఆ యోబు దగ్గర తన భార్య వచ్చి కూడా అదే మాట చెప్తుంది. దేవుడు ఏం చేశాడయ్యా? ఇంకా దేవుడు 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 అంటావేంటి? ఆయన దూషించి చావరాదు అంటది. ఈ రోజున మన జీవితంలో ఏ కష్టం వచ్చినా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నీవు నేను మొర్ర పెట్టేవానిగా మార్చబడదుము గాక. కానీ ఇది చెయ్యం, మొర్ర పెట్టలేం, ప్రార్థన చేయడానికి మనసు రాదు. ఒక మాట చెప్పనండి, కష్టాల్లో ఉంటే ఎలా ప్రార్థన చేస్తామండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు కష్టం రాకముందే నువ్వు మొర్రబెట్టి ప్రార్థన చేయగలిగితే నీకొచ్చే కష్టాన్ని ఆయన అరిచేయి అడ్డుపెట్టి తప్పిస్తాడు. ఆమెను చెప్పండి. నీకొచ్చే కష్టాన్ని ఆయన అరిచేయి అడ్డుపెట్టి నీ మీదకి రాకుండా, ఏ తెగులు నీ మీదకి రాకుండా, ఏ కష్టం నీ మీదకి రాకుండా తప్పించబడాలంటే నీవేం చేయాలి? దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. ఆమెను చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు అన్నీ కోల్పోతున్న తర్వాత, వెట్టి పనులు అయిన తర్వాత, భారం వచ్చిన తర్వాత, శ్రమలు వచ్చిన తర్వాత, ఇక మా వల్ల కాదు బాబోయ్ అనుకున్న తర్వాత మొర్రబెట్టారండి. అప్పుడు మొర్రబెట్టిన దేవుడు, నాకేంటో వీళ్ళతో పని, నన్ను పట్టించుకోలేదని అని అన్నాడా? 2వ అధ్యాయం 23 వచనాలను మొర్రబెడితే 3వ అధ్యాయం ప్రారంభంలోనే సేవకుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమెను చెప్పండి. సేవకుడిని దర్శించడానికి వెళ్ళాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీలో ఏ సమస్యలు ఉండొచ్చు, ఎలాంటి సమస్యలు ఉండొచ్చు, కానీ ఒకే ఒక మాట నేను చెప్తున్నా, మీరు ప్రతిరోజు కూడా ఏ సమస్యలు, హివ్వీలు, హెత్తీలు, ఎబూసీలు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఈ సమస్యలన్నిటిని కూడా దాటించగలిగిన నా దేవుడు నా దేవుడు. ఆమెను చెప్పండి. ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ సమస్యల నుంచి ఈ సమస్యలు అందించగలుగుతాయి, ఈ సమస్యల నుంచి నన్ను లేవనెత్తగలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమెను చెప్పండి. యుద్ధం నీది కాదు, యుద్ధం ఎవరిది? ఆయన యుద్ధం చేస్తాడు. మనం ఎంతసేపు కర్ర పట్టుకొని యుద్ధం కోసం వెళ్తాం. ఆయన ఏం చేస్తాడు తెలుసా? దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దేవుని దూతను పంపిస్తాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున నీవు ప్రతిరోజు విమోచించే దేవుని సన్నిధిలో విమోచన కోసం ఎదురు చూస్తున్నావా? మొర్ర పెడుతున్నావా? మొర్ర దేవుని సన్నిధికి చేర్చబడుతుందా? విజ్ఞాపన దేవుని సన్నిధికి చేర్చబడుతుందా? నీ కన్నీరు దేవుని సన్నిధికి చేర్చబడుతుందా? నీవు మాట్లాడే ప్రతి మాట, ఆయన సన్నిధిలో పెట్టే ప్రతి ఒక్క మొర్ర, నీ హృదయం నుంచి వచ్చిన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ప్రతిరోజు పరీక్షించుకోండి. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు వెట్టి పనుల్లో మొర్ర పెడితే నిశ్చయముగా ఆయన అంటాడు, నేను వారి మొర్రను చూచాను, వారి ప్రార్థనను నేను చూచాను, వారి కోసమే నేను దిగొచ్చాను. మోషే వెళ్ళు, వాళ్ళని విడిపించు, వాళ్ళని నడిపించు, వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళు. ఈ రోజున మన అందరం ఎలాంటి మార్గాల్లో వెళ్తుంది తెలుసా? ఎవరిని పలకరించిన ఏదో ఒక శ్రమ ఉంటుందండి, ఎవరిని పలకరించిన ఏదో ఒక బాధ అండి. డబ్బు పరంగా ఒకవేళ బాధ లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఏదో ఒక సమస్య, డబ్బుండి ఆరోగ్యం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆరోగ్యం లేక, ఒకవేళ ఆరోగ్యం ఉండి డబ్బు లేదని బాధపడి ఎంతమంది ఉన్నారు? ఆరోగ్యం ఉంది కానీ పని చేసుకోవడానికి పనులు లేవు, ఎంతమంది బాధపడుతున్నారు? ఏదో ఒక బాధ మనిషిని బట్టి పీడిస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? మనం మొర్ర పెట్టకపోవడం. అదే మొర్ర పెట్టేవారిగా ఉంటే ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏ రోజు పస్తుంచాడు. ఆమెను చెప్పండి. నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ఆమెను చెప్పండి. ఆయన అంటాడు కదా, ఆకాశ పక్షులను నేను అంత జాగ్రత్తగా ఆలోచించాను వాటి కొరకు,
నా పోలికలో ఉన్నావు, నా రూపంలో ఉన్నావు, నా ఏర్పాటులో ఉన్నావు. నిన్ను నేను పోషించనా? నిన్ను నేను పోషించలేనా? ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఆయన తన ప్రజలకు ఏం కలుగు చేయాలని వచ్చాడు? విమోచన కలుగు చేయాలని వచ్చాడు. అయితే ఆ ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? మొర్ర పెట్టలేని వారిగా, దేవుని వైపు చూడలేని వారిగా, ప్రార్థన చేయలేని వారిగా, నిస్సహాయ స్థితిలో, సమస్యల వలయాలలో చిక్కుపోయిన వారిగా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వారు వెట్టి పనులలో మొర్ర పెట్టినా సరే నేను చూస్తాం మొదలు పెడతాను. ఆమెను చెప్పండి. అలాంటి దేవుని సందులో నీవు నేను ప్రతిరోజు మొర్ర పెట్టేవానిగా మార్చబడుదుము గాక. ఒకసారి మీకా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం, పేజీ నెంబర్ 766. 6వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూడండి ఒకసారి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషేను, అహరోనును, మిరియాములను పంపించితిని. విన్నారండి? మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడంట? దాస్య గృహంలో నుంచి. దాస్యం అని అంటే ఇప్పుడు మనం ఎవరి ఇంట్లో దాస్యంగా ఉంట్లా, దాని ఏమంటారు, పాలేరుతనంగా ఉంట్లా. మనం ఎవరింట్లో దాసుల గృహంగా మనం లేము. కానీ మరి ఏంటి దాసగృహం? పాపానికి దాసులు, అతిక్రమానికి దాసులు, అవిధేయతకు దాసులం, అపనమ్మకానికి దాసులం, దేవునిని మోసం చేయడంలో కూడా దాసులం. అయితే ఆయన అంటాడు, ఐగుప్తు అనే లోకంలో నుంచి మిమ్మల్ని విడిపించా, పాపం అనే దాసగృహం నుంచి మిమ్మల్ని రప్పించా, మిమ్మల్ని నడిపించడానికి నేను ఎవరి నుంచైనా తెలుసా? మోషేను, అహరోనును, మిరియామును, ముగ్గురిని ప్రవక్తలను పంపించా. మోషే నా సేవకుడు అని అంటాడు, అహరోను ప్రతిష్ఠితుడు అని అంటాడు, మిరియామును ప్రవక్తిని అని అంటాడు. ఈ రోజున దాసగృహం నుంచి విడిపించబడాలంటే ముగ్గురు ఉండాలి. దాసగృహం నుంచి నీవు విడిపించబడాలంటే, ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయాలంటే నీకు ప్రతిరోజు 3 ఉండాలి. ఆ 3 ఏంటి తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసేవారిగా మార్చబడుదురుగాక. ప్రతిరోజు తండ్రి నీ ఆలోచనలు గమనిస్తాడు, కుమారుడు నీకున్నటువంటి సమస్యల్ని ఆయన నామంలో తీరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకో తెలుసా? పాపం అంటకుండా, అపవిత్రత కలగకుండా, మనస్సులో వెచ్చలివిడి ఆలోచనలు రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు నీ హృదయంలో ఉండి నిన్ను విమోచించిన జనాంగంగా, విడుదల కలిగజేసిన జనాంగంగా, ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగిన జనాంగంగా నా దేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. మరొక్కసారి నిర్గమకాండం రండి. ఇప్పుడు మీకు మాట జ్ఞాపకం చేస్తా. 12వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి ఒకసారి. మోషే, అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. ఈ చరిత్ర అంతా కూడా 12వ అధ్యాయం మొదటి నుంచి రాసిన మాట ఏంటంటే, మీరు విమోచించబడాలి. ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొర్ర దేవుడు విన్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించాడు, దాసుల గృహంలో నుంచి వారిని రప్పించాడు, వారి కొరకు మోషేను, అహరోను, మిరియామును వారి నుంచి నడిపించాడు. అయితే ఎలా విడిపిస్తున్నాడు? ఏ విధంగా విడిపిస్తున్నాడు? ఇక్కడ 12వ అధ్యాయం మీరు అంతా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ 12వ అధ్యాయంలో చెబుతాడు దేవుడు, ఇదిగో ఈ నెలలో మీరు చేయాల్సిన పని తెలుసా? మిమ్మల్ని విడిపించబోతున్నా. మీరు చేయాల్సిన ఒక గొప్ప పని ఏంటో తెలుసా? మీరు ఒక గొర్రె పిల్లను తీసుకోండి. ఆ గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్లలోంచి వచ్చిన రక్తాన్ని ఒక పళ్ళెంలో పట్టండి. ఆ పట్టినటువంటి ఆ పళ్ళెంలో ఉన్న రక్తాన్ని కుంచె తీసుకొని ప్రతివారి ద్వారబంధాల మీద, ప్రతివారి గుమ్మాల మీద, గడపల మీద రాయండి అని చెప్పారు. నేను ఈరోజు మిమ్మల్ని విమోచించబోతున్నా, నేను మిమ్మల్ని విడిపించబోతున్నా, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించబోతున్నా. మీరు నిశ్చయముగా మీరు పెట్టిన మొర్ర నేను విన్నా, మీరు కాచిన కన్నీరు నేను చూచా, మీరు పెట్టినటువంటి ప్రతి మొర్ర నా సంధికి చేర్చబడింది అని ఒక్కొక్కటిగా చెబుతూ మీకోసం ఫలానా వాళ్ళని నియమించా అని ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యం చెబుతా. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు ఇదిగో ఈ సూచక క్రియ ద్వారా మీరు విడిపించబడబోతున్నారు.
అయితే ఈ సూచక క్రియ ఏంటో తెలుసా? మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే మీరు మీ గుడారాల్లో ఉన్నప్పుడు మీ గుడారాల మీద నా రక్తం ఉండాలి. ఆమె చెప్పండి. ఈ రోజున ఆయన రక్తం మన గుడారం మీద ఉండాలండి, మన గుమ్మాలు. అందుకే మనం అంటే రక్తం అంటే ఆ మటన్ షాప్లో ఉన్నటువంటి రక్తం తీసుకొచ్చి రాయమని కాదు నేను చెప్పేది. ప్రతిరోజు మీ నోటితో పలకని తెలుసా, నా ఇంట్లో యేసు రక్తం ప్రవహించాలి. ఆమె చెప్పండి. ఆ మాట చెప్పండి ఒకసారి. ఆ మాట మీరు చెప్పండి. మీరు చెబుతుండగానే మీ ఇల్లంతా యేసు రక్తం చేత తడపబడుతుంది. ఆమె చెప్పండి. యేసు రక్తం చేత మీ ఇల్లు తడపబడితే ఏ శత్రువు మీ ఇంట్లోకి వస్తాడు? యేసు రక్తం చేత మీరు తడపబడితే ఏ అపవాది మీ ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తాడు? యేసు రక్తం చేత మీరు తడపబడితే, మీ ఇల్లు యేసు రక్తం చేత నింపబడితే ఏ గొడవలు సృష్టించేవాడు, మాట కలవకుండా చేసేవాడు, మీరు వండుకొని తినకుండా చేసేవాడు ఎవడు మీ ఇంట్లోకి రాగలుగుతాడు? ఈ రోజున మీ ఇంట్లో ఏముండదో తెలుసా? మా ఇంట్లో వెండి ఉందండి, బంగారం ఉందండి, ఫలానా విలువైన వస్తువు ఉందండి అనడం కాదు. మీ ఇంట్లో ఉండవలసింది నా యేసు కార్చిన రక్తం మీ ఇంట్లో ప్రవహించునుగాక. ప్రతిరోజు ప్రతి క్షణం మీ ఇంట్లో చెప్పాల్సింది తెలుసా? అక్కడ రాసిన మాట, ఇశ్రాయేలు ప్రజలు విమోచించడానికి, తన ప్రజలు విమోచించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించడానికి ఆయన చెబుతున్నాడు, ఇదిగో ఏడాది గొర్రె పిల్లని తీసుకోండి, ఆ రక్తాన్ని పళ్ళెంలో పట్టండి, కుంచెను తీసుకోండి, గుమ్మాల మీద, గడపల మీద, మీ ద్వార బంధాల మీద పూయండి. అలా మీరు పూస్తే మీ ఇంట్లోకి ఎవడు రాడు? సంహారకుడు మీ ఇంట్లోకి రాడు. ఆమె చెప్పండి. ఈ రోజు నుంచి మీ ఇంట్లో ప్రతిరోజు పలకాల్సిన మాట ఏంటి తెలుసా? యేసు రక్తం అనే మాట మీ ఇంట్లో పలుకుదురుగాక. ఆ మాట మీరు పలుకుతూ ఉండగానే శత్రువుకు వణుకు వస్తుంది. ఏమండి, నేను పలికితే కూడా వాడు పారిపోతాడా అని అనుకోకండి అమాయకంగా. మీరు పలికినా మీ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. ఆమె చెప్పండి. ఎంత శక్తి ఉందో తెలుసండి. కొన్నిసార్లు ప్రార్థన చేసేప్పుడు కొన్ని చీకటి పట్టిన వాళ్ళకి ప్రార్థన చేస్తుంటాం కదా, దయ్యం పట్టిన వాళ్ళకి. అసలు ఏమి ప్రార్థన చేయక్కర్లేదండి. ఒకే ఒక్క మాట, యేసు రక్తము యేసు రక్తం అనే పాట ఉంటుంది కదా, ఒక్క వచనం పాడగానే అసలు గడగడలాడిపోతారండి. అంటే మాటకు అంత విలువ ఉంది, ఆ పాటకు అంత విలువ ఉంది. మీ ఇంట్లో ఏ పాట పాడుతున్నారు? మీ ఇంట్లో ఎలాంటి పాట పాడుతున్నారు? మన ఇంట్లో అందరింట్లో ఒక పాట ఉంటుంది. ఏంటో పాట చెప్పనా? నేను ఎప్పుడు పాడలేదు అన్న వాళ్ళు ఉంటే చెప్తురు. కానీ ఎప్పుడు కూడా ఎలాంటి పాటలు, ఏమండి నేను ఎప్పుడు పాడలేదండి ఈ పాట అని అంటారేమో. మన ఇంట్లో ప్రతిరోజు పాట పాడతాం. చెప్పనా పాట? లేదు. ఏదన్నా అడగండి, ఏమంటారు? లేదు. ఈ పాట మాత్రం అందరికీ వచ్చు. రాగాలు లేకపోయినా, తాళాలు లేకపోయినా, వాయిద్యాలు లేకపోయినా ఈ పాట మాత్రం ప్రతి ఒక్కళ్ళు పాడతారు. లేదు లేదని. మన ఇంట్లో లేదు అనే పాట కాదు, యేసు రక్తం నా మీద ఉంది. ఆమె చెప్పండి. యేసు రక్తం నాలో ఉంది. ఆమె చెప్పండి. యేసు రక్తం నాలో ప్రవహిస్తుంది. ఆమె చెప్పండి. ఈ మాట మీరు ప్రతిరోజు పలికి చూడండి. శత్రువు మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కాదు, మీ ఇంటి వైపు చూడడానికి వాడికి వణుకు పుట్టాలి. ఆమె చెప్పండి. మీరు ప్రతిరోజు యేసు రక్తం మీ గడపల మీద, మీ గుమ్మాల మీద, మీ కమ్మిల మీద, మీ ద్వార బంధాల మీద ఆయన రక్తం చేత మీరు తడపబడి నింపబడి భద్రపరచబడుదురుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాత్రి ఆ గుడారాలన్నిటిలో ఆ రక్తాన్ని పూశారు. ఆ రక్తాన్ని పూసి సంహార దూత రానే వచ్చాడు. ఏ ఇంటికైతే యేసు రక్తం ప్రోక్షణ లేదో ఆ ఇంటిని, ఐగుప్తు దేశం అంతటిని తొలుచులు పిల్లలందరూ హతమైపోయారు. ఈరోజు నీ ఇంటికి యేసు రక్త ప్రోక్షణ ఉంటే నీ ఇంట్లో సమస్య ఉండదు. యేసు రక్త ప్రోక్షణ ఉంటే నీ ఇంట్లో గొడవలు ఉండవు. యేసు రక్త ప్రోక్షణ ఉంటే నీ ఇంట్లో శపితమైన మాటలు పలకరు. నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు. ఇలాగే ఒక తల్లి చాలాసార్లు అంటుండేది, వీడు ఉండడం కన్నా పోతే మేలు, పోతే మేలు అని. కానీ పోయిన తర్వాత ఇప్పుడు ఏడుస్తున్నారు. మన నోట పలికే మాటలు కొన్ని మాటలు శపిత మాట మనం రాకూడదు. ఒక భర్తనిచ్చాడా, ఒక భార్యనిచ్చాడా, బిడ్డలనిచ్చాడా, ఆ కుటుంబాన్ని ప్రతిరోజు దీవెనకర మాటలతో దీవించాలి. ఎందుకు వీళ్ళు ఉన్నా ఒకటి లేకపోయినట్టు అంటుంటారు కొన్నిసార్లు. వీళ్ళు లేకపోతేనే మేము హాయిగా ఉంటామండి అనేవాళ్ళు ఉంటారు. ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడని ఒక్కసారి ఆలోచిస్తున్నారా? మన నోటి మాట దేవుని జీవంతో నింపే మాటగా ఉంటుందని ఒక్కసారి గమనిస్తున్నారా? యేసు రక్తం నా ఇంట్లో ఉంది, నా ఇంట్లో గొడవలు రావు అనే మాట పలకండి. ఇక ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయి.
మాకు సమాధానంతో నింపుతాడు దేవుడు అని పలకండి, సమాధానం ఉంటుంది. వీడి మాట వినదండి, ఈమె మాట వినదండి, వీడి మాట వినడండి, ఇదే మాట మనం పలుకుతుంటే అపాదు కూడా వచ్చేవంటే దీన్ని నేను స్థిరపరుస్తా, మీరు అంటున్నారుగా దీన్ని నేను స్థిరపరుస్తా అంటాడు. ఈ రోజున మనం యేసు రక్తాన్ని మన ద్వారబంధాల మీద ప్రోక్షించే వారిగా మార్చబడదుము గాక. మరొక మాట చెప్పనా, మీ ఆరోగ్యం మీద కూడా యేసు రక్తం ప్రోక్షించుకోవాలండి. ఒకవేళ ఏ బలహీనత ఉన్నా, అయ్యా ఫలానా బలహీనత ఉంది, ఆ బలహీనత నీ రక్తంలో కాల్చివేయవా, ఆ బలహీనత నీ రక్తంలో నాకు కాల్చివేసి నాకు ఆరోగ్యం దయచేవి మీరు అడిగి చూడండి. రాను 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 ఆ బలహీనత మీ కంటికి కనబడకుండా ప్రభు మాయం చేయబోతున్నాడు. ఎప్పుడు? మీరు పలికినప్పుడు. బలహీనతలు ఏమంటే మీకు ఏ బలహీనతలు లేవనుకుంటే అందుకే చెప్తున్నాను అనుకుంటారు. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయండి, బలహీనతలు లేని మనిషి ఎవడు? కానీ బలహీనతల్లో కూడా ఆయన శక్తి చేత నింపే దేవుడు. ఆమెను చెప్పండి. ఆ బలహీనత తొలగిపోవాలని మన నోటితో ఏం చెప్పాలి తెలుసా? నా బలహీనత ఏందే నా శక్తి పరిపూర్ణం అవుతుందని ప్రభు మాట్లాడి చూసారా? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు నన్ను ప్రభు మాట్లాడి చూసారా? ఈ మాటలన్నిటి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా మన ద్వారబంధాలపైన, మన గుమ్మాలపైన, మన కిటికీలపైన యేసు రక్తపు ముద్రలే ఉంచబడును గాక. అప్పుడేమో గొర్రెపిల్ల రక్తము. ఇప్పుడు ఒకసారి కొత్త నిబంధనలోకి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 వచ్చింది. అక్కడ రాసిన మాట చూడండి. మీకు కొంచెం ముందుకు వెళ్ళి క్లుప్తంగా నేను 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమగు క్రీస్తు రక్తము చేత, అందరు ఆ మాట మరొకసారి చదవండి, క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడిన జనులు. ఆమెను చెప్పండి. మూలవాక్యం మనం విన్నాం కదా, ఏం విన్నాం? ఆయన తన ప్రజలను విమోచించడానికి ఆయన దిగి వచ్చాడు, విమోచన కలుగు చేస్తున్నాడు. ఎవరెవరు విమోచన లేకుండా ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు వెట్టి చాకిరిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు, అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయట్లా. వారి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, చాకిరి వచ్చినప్పుడు, పని పెరిగినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ఏదో సమస్య వచ్చినప్పుడు, అయ్యా నన్ను ఎందుకు ఇలా చేశావు అని అంటున్నారు. అయినా సరే ఆయన దిగి వచ్చి వారిని విడిపిస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తున్నాడు. వారు పెట్టిన మొర్ర నిశ్చయంగా నేను చూశాను అని అంటున్నాడు. వెంటనే సేవకుని పిలిచాడు, ఇదిగో నువ్వు వాళ్ళని విడిపించాలి. ఇవన్నీ జరిగిన తర్వాత దాసగృహంలో నుంచి, ఐగుప్తు అనే లోకంలో నుంచి, పాపంలో నుంచి విడిపించిన తర్వాత ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తుండగా ఇక్కడ గొర్రె పిల్ల రక్తం ద్వారా వారు ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు. అయితే క్రొత్త నిబంధన సంఘమైన మనం క్రీస్తు రక్తము చేత విమోచించబడిన జనాంగంగా మార్చబడుతుము గాక. మరొకసారి ఆ మాట చదవండి. 19 వచనాన్ని, అమూల్యము అయిన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రె పిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము చేత మీరందరూ విమోచించిన జనులు. ఆమెను చెప్పండి. మీరందరూ విమోచించిన జనాంగం. ఆమెను చెప్పండి. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్న ఈ మాటలు వింటున్న మనందరం అనామకులం కాదు. క్రీస్తు రక్తము చేత విమోచించబడిన జనాంగంగా దేవుడు మనం ముద్రించాడు. ఆమెను చెప్పండి. మన పాపముల నిమిత్తం ఆయన ఏమయ్యాడు తెలుసా? కొంచెం పేజీ వెనక్కి తిప్పి గలతీయులు రాసిన పత్రికకు రండి. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను, వినండి, ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తమై ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు. కానీ ఈ రోజున మనం క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డాం. ఎందుకని విమోచించబడ్డాం తెలుసా? ఆయన మన పాపముల నిమిత్తమై అప్పగించబడ్డాడు. ఆమెను చెప్పండి. అర్థమవుతుందండి? మన పాపాలు, మన శాపం, మన అపవిత్రత, మనం చూసిన చూపులు, మనం చేసిన గాయాలు, మనం ఆయన వేధించిన వేధింపుల ద్వారా మన కొరకు మనం శిక్షణ అనుభవించాల్సి, కానీ మన కొరకు ఆయన శిక్షణ అనుభవించి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో విమోచన విమోచన విమోచన
మనం విమోచించబడిన జనాంగమై ఆయన సన్నిధిలో కనబడే వారిగా మార్చబడుదుము గాక. విమోచించబడిన జనాంగంగా మనం తీర్చిదిద్దబడుదుము గాక. ఇంతకీ ఎందుకని ఆయన విమోచిస్తున్నాడు? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం క్లుప్తంగా ఇక్కడి నుంచి మీకు 4 మాటలు చెప్తాను. ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి. అదే అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఉండగా మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆమేన్ చెప్పండి. క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు. ఆమేన్ చెప్పండి. మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు ఆయన రక్తము ద్వారా ఆయనతో కూడా మనల్ని బ్రతికించడం దేవుడి కార్యాన్ని చేశాడు. విమోచన జనముగా మనల్ని నిలబెట్టాడు. ఆమేన్ చెప్పండి. విమోచించబడిన జనాంగంగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? మనలను ఆయన సొంత జనులుగా చెయ్యాలని. ఆమేన్ చెప్పండి. మనం పరాయి వాళ్ళుగా ఉంటే ఆయనకు పనికిరాం. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు, పక్కింటి పిల్లలు, ఎదురింటి పిల్లలు అందరూ ఆడుకోవడానికి మన ఇంటికి వచ్చారండి. ఆ ఇంటికి చుట్టాలు ఎవరిని వచ్చినప్పుడు ఈ పిల్లలందరూ ఎవరండి మిమ్మల్ని అడిగారనుకో, మీరు ఏమంటారు వాళ్ళ ముందు? వీళ్ళంతా కూడా మా పిల్లలేనండి అని అంటారు. సరే, అందరూ మా పిల్లలే అని చెప్పాం, వీళ్ళందరూ మా పిల్లలే అని మనం పలికాం. చెప్పిన మాట బాగానే ఉంది, ఆ వారు విన్న మాట బాగానే ఉంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో మీరు మీ పిల్లల కోసం గారెలు వేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి గారెలు పెడతారా? మీ పిల్లలు మాత్రమే పిలిచి గారెలు పెడతారా? అందరిని పెడతారా? అందరికి మీరు పెడతారా? వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి లోపలికి, అరే ఇదిగో నీకోసం అక్కడ పెట్టాను కానీ తిను అంటారు. ఈ రోజున మనము ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో మనం అందరితో పాటు ఉన్న గుంపులో కాదు, ఆయన విమోచించిన జనాంగంగా మనం బ్రతుకుదుము గాక. అందరితో పాటు గుంపులో, అందరితో పాటు నేను కూడా ఉన్నాను అనుకుంటే మనం ఎలా ఆయన దృష్టిలో పడతాం? మీకు అర్థమయ్యేలాగా ఇంకొక మాట చెప్తాను. ఇలాగేనంట, ఒకసారి పాతకాలంలో, ఇప్పుడు అంత లేవుగా, ఫోటోలు తీసేటప్పుడు నొక్కగానే ఫ్లాష్, ఇప్పుడు కూడా ఉన్నాయిలేండి, నొక్కగానే ఫ్లాష్ లైట్ పడగానే ఎక్కడో ఉన్న వ్యక్తికి కూడా ఏం పడుతుంది? ఇక్కడ తీసిన ఫోటో ఫ్లాష్ లైట్ ఎక్కడో ఉన్న వ్యక్తికి కూడా పడుతుందా? పడుతుంది. తర్వాత అతను అనుకుంటాడు, నన్ను కూడా ఫోటో తీశారు, నేను కూడా ఫోటోలో ఉన్నాను అనుకుని ఫోన్ చెప్తాడు. తర్వాత ఫోటోలు వచ్చిన తర్వాత అతను ఒకవేళ నేను ఎక్కడ ఉన్నాను చూసుకుంటే ఆ ఫోటోలో ఉండడు. ఎందుకని? లైట్ పడిందిగా, మరి ఫోటోలు ఉండాలిగా. అంటే లైట్ పడితే ముఖ్యం కాదు, ఆ ఫోటో ఫ్రేమ్లో నీ ముఖం ఉండాలి. నీవు విమోచించబడిన జనాంగంగా నీవు దేవుని దృష్టిలో ఉండాలి. కాంతి అందరి మీద పడుతుంది, లైట్ కాంతి అందరి మీద పడుతుంది. సూర్యుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను ఉదయిస్తున్నాడు. ఈ రోజున నీవు నేను ఆయన ముఖకాంతిలో ఉన్నప్పుడు ఆయన కనుచూపు పరిధిలో మనం భద్రపరచబడుదుము గాక. విమోచించబడిన జనాంగంగా మనం ఉండడం అంటే ఆయన సొంత ప్రజలుగా, ఆయనకు హత్తుకుని ఉన్న బిడ్డలుగా మనము మార్చబడితే మనల్ని దేవుడు విమోచించబోతున్నాడు. ఆయన జనులైన ఇశ్రాయేలును వారు సొంత జనులు. ఒకసారి ఆ మాటకు మీకు అర్థం చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం మాట చూడండి. అక్కడ మీకు అర్థమవుతుంది అన్నమాట. అందరు చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17-27 చదువుతున్నారు, వినండి. అక్కడ రాసిన మాట చక్కగా చూడండి. నీ జనులైన ఇశ్రాయేలీల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనులు ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తెచ్చుకున్నావు. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై నీవు దేవుడవే వారి కొరకు బయలుదేరావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఇక్కడ నీ మాట మీరు అర్థం చేసుకునే మాట తెలుసా? మరో అలా చివరి మాట చదవండి. వారు నీ సొంత జనులగునట్లు. ఈ రోజున నిన్ను విడిపించడానికి, నన్ను విడిపించడానికి, మనల్ని విడిపించడానికి ఆయనే బయలుదేరుతున్నాడు. ఆమేన్ చెప్పండి.
ఆయన బయలుదేరుతున్నాడు. ఆమె చెప్పండి. ఎందుకో తెలుసా? అక్కడ రాసిన మాట, వారు ఏమవ్వాలంట? సొంత జనులు అవ్వాలి. అది అక్కడ రాసిన మాట. వారు సొంత జనులు అవ్వనట్లుగా ఆయనే వారి కోసం బయలుదేరుతున్నాడు. ఈ రోజున ఆయన ఎందుకు మనం విమోచిస్తున్నాడు తెలుసా? మొట్టమొదటి మాట, మనమందరం కూడా ఆయన సొంత జనులుగా మార్చబడబోతున్నాం. ఆమెను చెప్పండి. మనందరం ఆయన సొంత జనులుగా మార్చబడబోతున్నాం. ఆమెను చెప్పండి. ఎందుకు విమోచన కలుగు చేశాడంటే సొంత జనులుగా మనల్ని చెయ్యాలని. దూరంగా ఉంటున్నాం, పాపంలో బ్రతుకుతున్నాం, కాసేపు మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, మరలా బయటకు వెళ్తున్నాం, లోకంలో ఉంటున్నాం. మందిరానికి వచ్చినప్పుడు ఏ విధంగా మన ఆలోచన, మన భక్తి, మన ప్రవర్తన ఉంటుందో, బయటికి వెళ్ళినా సరే అదే క్రమంలో అదే రీతిలో మనం జీవించాలని ప్రభు తెలియచేస్తున్నాడు. ఈరోజు నీవు నేను బయటివానిగా కాదు, సొంత జనముగా, విమోచించబడిన జనముగా, దేవుడే వీరందరిని విమోచించడానికి బయలుదేరే జనముగా. అక్కడ రాసిన మాట తెలుసా? నీవు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన జనము. వచ్చిన మరలా చదవండి 17:21. నీ జనులైన ఇశ్రాయేలీల వంటి జనం ఏది? ఐగుప్తు అంటే లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి, అపవిత్రతలో నుంచి, దుఃఖంలో నుంచి, నష్టంలో నుంచి, కష్టంలో నుంచి విమోచించిన నీ జనుల ఎదుట. అర్థమైందండి? ఇక్కడ ఈ మాట మీకు అర్థమైంది చెప్తానండి. ఇంతగా నీవు విమోచించిన నీ జనుల ఎదుట ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు. ఆమెను చెప్పండి. ఈరోజు నీవు విమోచించిన జనమైతే నీ ముందు పాపం నిలవదు. ఆమెను చెప్పండి. నీవు విమోచించిన జనమైతే నీ ముందు శత్రువు నిలబడు. ఆమెను చెప్పండి. నీవు విమోచించిన జనమైతే నీ ముందు ఏ అపవిత్రత నిలబడదు. ఆమెను చెప్పండి. నీవు విమోచించిన జనమైతే నిన్ను విడిపించుటకు ఆయనే నిన్ను సొంత జనంగా చేశాడు. ఆ సొంత జనంగా ఉన్న నీకు ఆయన విమోచనై ఆయన నీ ఎదుట ఏది నిలబడకుండా చేసేట్లు నా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి నీవు అసమాన్యమైన వాడివి కాడు. నీవు అసమానమైన వాడివి కాదు. నీవు ఆరాధించే దేవుడు అసమానుడు కాడు. ఆయన నిన్ను విమోచించేవానిగా నీ కోసం నిలబడ్డాడు. నిన్ను సొంత జనంగా చేస్తున్నాడు. సమయం అవుతుంది కదా, క్లుప్తంగా మరొక 2 మాటలు చెప్తాను, వినండి. మరొకసారి రిఫరెన్స్ చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. అగాధ జలములు కలిగిన సముద్రమును ఇంకిపోయేటట్లు చేసిన దేవుడవు, ఆరిపోయినట్లు చేసిన దేవుడవు నీవే కదా. ఆమెను చెప్పండి. ఆమెను చెప్పండి మరొకసారి. మొట్టమొదటిది, ఆయన ఎందుకు ఆయన తన ప్రజలు విమోచిస్తున్నాడు. వారు వెట్టి చాకిరిలో ఉండి మొర్రపెట్టారు, అది చూచాడు. మోషేను, అహరోను, మిరియామును పంపించాడు, వారిని విడిపించాడు, నడిపించాడు, మొదలుపెట్టాడు. ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, దాస్యపు గృహంలో నుంచి దేవుని రాజ్యంలోనికి వారిని నడిపిస్తూ వచ్చాడు. ఇంతగా ఎందుకు నడిపిస్తున్నాడంటే సొంత జనులుగా చేసుకోవడానికి. రెండవది ఎందుకు నడిపిస్తున్నాడంటే వారు దాటిపోవునట్లు. ఆమెను చెప్పండి. మరొకసారి ఆ మాట చదవండి. 51:10. అగాధ జలముగల గల సముద్రమును ఇంకిపోయేటట్టు చేసిన వాడు మన దేవుడు. ఆమెను చెప్పండి. ఇంకొక మాట చెప్పనా మీకు? మీరు దాటకుండా ఎప్పటివరకు ఏ సముద్రాలు అడ్డు ఉన్నాయో, మీరు విమోచించబడిన జనులే, రక్తం చేత కడగబడిన జనులే, మీరు దాటకుండా ఏ అగాధ జలములు అడ్డున్నాయి, మీరు దాటకుండా ఏ అగాధ జలములు మిమ్మల్ని ఆపుతున్నాయి. ఉద్యోగంలో ఎదగనివ్వకుండా, వ్యాపారంలో ఎదగనివ్వకుండా, ఆరోగ్యంలో ఎదగనివ్వకుండా, పిల్లల జీవితం ఎదగనివ్వకుండా ఏ అగాధ జలములు అడ్డుంటున్నాయి. విశ్వసించండి, ఈ రోజు నుంచి మీ ఎదుట ఏ అగాధ జలమైనా సరే అది ఆరిన నేలగా మార్చబడబోతుంది. అది ఆరిన నేలగా ఇంకిపోబోతుంది. ఆమెను చెప్పండి. ఈ రోజుని విశ్వసించండి. మీరు సొంత జనులగునట్లుగా మిమ్మల్ని విమోచించాడు. మీరు దాటిపోనట్లుగా మిమ్మల్ని విమోచించాడు. 430 సంవత్సరాల పాటు విట్టి చాకిరిలో ఉన్నారు, కానీ మొర్రపెట్ల. ఎప్పుడైతే మొర్ర పెట్టాడో ఆ మొర్రను చూసిన దేవుడు దిగొచ్చాడు, వారిని సొంత జనులుగా చేసుకున్నాడు. రక్తం చేత, క్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత సొంత జనులుగా చేసుకున్నాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? వారికి ఉన్నటువంటి అడ్డు, వారికి ఉన్నటువంటి ఆటంకం, వారికి ఉన్నటువంటి అవరోధాలు, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి సంఖ్యలు, వారికి ఉన్నటువంటి ఇనప కట్లు
ఇవన్నిటిని కూడా ఆరిన నేలగా చేసి దాటిపోయేటట్లు నా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఎర్ర సముద్రమును అవలేలగా దాటగలిగిన శక్తి నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించండి. ప్రతిరోజు ఈ మాటలను మీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. మీరు ఇంతవరకు ఏ ఎర్ర సముద్రం ఉందనుకుంటున్నారు? ఏ అగాధ జలం ఉందనుకుంటున్నారు? ఏమండి, అనారోగ్యం ఒక అగాధ జలంగా మార్చబడిపోయింది అనుకుంటున్నారేమో. ఆటంకం ఒక అగాధ జలంగా అడ్డుగా ఉందనుకుంటున్నారేమో. నా దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించినట్లుగా నిన్ను ఈ రోజు నుంచి దాటించబోతున్నాడు. ఆమె చెప్పండి. వారు దాటి వెళ్ళేటట్లుగా నా దేవుడు విమోచన మార్గంలో దేవుడు నడిపించబోతున్నాడు. 3వ మాట చూపిస్తాను చూడండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం రాయబడిన మాట. అది నేను వారిని విమోచించాను గనుక ఏల వేసి నేను పిలిచి వారిని సమకూరుస్తాను. గట్టిగా ఆమెను చెప్పండి. మొదటిది, ఆయన తన ప్రజలను విమోచిస్తాను అని అన్నాడు. ఎలా విమోచిస్తాడు? సొంత జనులుగా చేసుకుంటాడు, విమోచన కలుగు చేస్తాడు. మీరు ఇంతవరకు దాటలేని అది ఏ సముద్రమైనా దాటిపోయేటట్లు చేస్తాడు, మిమ్మల్ని విమోచించాడు. 3వది, ఏల వేసి మిమ్మల్ని సమకూరుస్తాడు. ఆమె చెప్పండి. ఇంతవరకు ప్రార్థనకి వెళ్దాం రండి అని మీరు అంటారే ఇంట్లో, ఒకళ్ళ భర్తతోనో భార్య భర్తతోనో అంటారు. కానీ ఈ రోజు నుంచి మీరు అనడం కాదు, మిమ్మల్ని దేవుడు ఏల వేసి సమకూర్చబోతున్నాడు. మిమ్మల్ని దేవుడి సన్నిధికి నడిపించబోతున్నాడు. ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనకు ఒకవేళ కూడుకోవడానికి వీల్లేదేమో, ఈ రోజు నుంచి దేవుడు సమకూర్చబోతున్నాడు. మీ ఇంట్లో ప్రార్థన ధూపం మీరు వేసేటట్లుగా మిమ్మల్ని సమకూర్చబోతున్నాడు. ఆ రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని సమకూరుస్తాడు. ఏల వేసి ఆయన సమకూరుస్తాడు. మిమ్మల్ని సొంత జనాంగంగా, మిమ్మల్ని ఆయనకు హత్తుకునే జనాంగంగా చేస్తాడు. మీరు 2వది దాటిపోయేట్లుగా చేస్తాడు. 3వది మిమ్మల్ని సమకూరుస్తాడు. 4వ మాట చెప్పిన ప్రార్థన చేస్తాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం చదవండి. 35వ వచనం అధ్యాయం 9, 10 వచనాలు చదవండి. ఆమెను చెప్పండి ఒకసారి. అక్కడ ఏముండదంట? ఈ రోజున మన ఇంట్లో సింహాలు ఉన్నాయా? అందరూ ఒకసారి చెప్పండి. సింహాలు ఉన్నాయా? సింహం అంటే అడవిలో ఉంటుంది కదా, మరి ఇంట్లో ఎందుకు ఉంది? మనం అనుకుంటాం కదా, నేను సింహాన్ని, మనమే పేరు పెట్టుకుంటాం. అయితేనట ఆ సింహం వేరే. సింహం అరుపులు భయాలు, సింహం అరుపులు కలవరాలు, సింహం అరుపులు గర్జనలు, సింహం అరుపులు రంకెలు, క్రూర జంతువుల అరుపులు ఇక నీ ఇంట్లో వినబడవు. ఆమెను చెప్పండి. మరలా వచ్చిన చదవండి 9వ వచనాన్ని. అది ఎక్కడ? విమోచించబడిన జనాంగం దగ్గర. ఎక్కడ? ఆయన సొంత జనులైన జనాంగం దగ్గర. ఎక్కడ? ఆయన దాటిపోయేటట్లుగా మార్గాన్ని అగాధ జలములను కూడా ఇంకిపోయేటట్లు చేసిన స్థలమున. ఎక్కడ? ఆయన సమకూర్చిన చోట. ఎక్కడ? వారు కూర్చున్న చోట ఏముండదంటండి? సింహం ఉండదు, మామూలు జంతువులు కాదంటండి. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ముఖం చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఉగ్ర రూపంతో ఉంటారు. అంటే ఇక ఆ రూపం మనకి కనబడదు, అంత సమాధానమే కనబడుతుంది. ఆమె చెప్పండి. చదవండి, కొంచెం ముందుకు వెళ్ళి చదవండి. 9, 10. యెహోవా విమోచించిన వారు, అదండి దేవుని సన్నిధికి రాబోతున్నారు. ఆమె చెప్పండి. మీరు ప్రతిరోజు మీ ఇంట్లో ఆనంద గానాలు చేత నింపబడబోతున్నాయి. మీ ఇంట్లో ప్రతిరోజు హర్ష ధ్వనులు వినిపించబడబోతున్నాయి. మీ ఇంట్లో రంకెలు ఇక వినబడవు, మీ ఇంట్లో అరుపులు ఇక వినబడవు, మీ ఇంట్లో ఇక అల్లరి ధ్వనులు ఇక వినబడవు. ఎందుకో తెలుసా? యెహోవా మీ చేత మీరు విమోచించబడ్డారు. యెహోవా చేత మీరు విమోచించబడ్డారు. మీ ఇంట్లో పాటలు మొదలవబోతున్నాయి. ఆమెను చెప్పండి. రక్షణ గురించిన పాటలు మొదలవబోతున్నాయి. ఆమెను చెప్పండి. ఆనంద గానాలు మొదలవబోతున్నాయి. ఆమెను చెప్పండి. విమోచించిన జనాంగంగా ఉంటారా? బంధించబడిన జనాంగంగా ఉంటారా? ఈరోజు విమోచించబడిన జనాంగం సొంత జనంగా మార్చబడుతున్నారు. విమోచించబడిన జనాంగం దాటగలుగుతున్నారు ఎంత అగాధ జలమైన. విమోచించబడిన జనాంగం కుటుంబంగా సమకూర్చబడుతున్నారు. విమోచించబడిన జనాంగం పాటలు పాడుతున్నారు. సియోనుకు తిరిగి వస్తున్నారు. ఆమెను చెప్పండి. సియోనుకు తిరిగి వస్తున్నారు. ఆమెను చెప్పండి. సియోనుకు తిరిగి వస్తున్నారు. ఆమెను చెప్పండి.
ఈ రోజున వారి ఇంట వారి నోట ఆనంద గానాలు ఉండబోతున్నాయి. ఆమెను చెప్పండి. ఇక అసమాధానం, గొడవలు, అల్లలు, ఈ మాటలు ఏవి కూడా విమోచించబడిన వారి ఇంటిలో, విమోచించబడిన వారి కుటుంబంలో వినబడకుండా లయమైపోవునుగాక. ఈరోజు విశ్వసించండి. మూలవాక్యం మనం చదువుకున్నాం కదా, ఆయన తన ప్రజలను విమోచన కలుగు చేస్తున్నాడు. ఈ రోజున విమోచన ఎందుకు కలుగు చేస్తున్నాడు? మనల్ని సొంత జనులకు చేసుకోవడానికి మొదటి మాట. రెండవది అగాధ జన్మలు దాటిపోయేటట్లుగా. మూడవది నిన్ను నీ కుటుంబాన్ని ప్రార్థనలో సమకూర్చేటట్లుగా. నాలుగవది నీ ఇంట్లో విమోచించబడి జనాంగం కొన్న నీవు పాటలు పాడుతూ ఆనంద గానాలు చేస్తూ నీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సియోను అనే దేవుని సన్నిధిని నీవు కలుసుకొందువుగాక. మరి ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్కసారి నా ఇంట్లో ఈ విధంగా ఈ కార్యాలు జరగాలయ్యా, నేను విమోచించబడిన జనాంగంగా మార్చబడాలయ్యా, విమోచన జనానికి ఉన్నటువంటి ఈ కార్యాలు నా ఇంట్లో నేను చూడాలయ్యా, ఈ 4 కార్యాలు నా ఇంట్లో జరగాలన్నవాళ్ళు మోకరించడం ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా మోకరించడం చిన్న ప్రార్థన చేసుకుందాం. విమోచన జనం, విమోచన జనం, విమోచన జనం విమోచించాలి. దేవుడే నిన్ను విమోచించాలి. దేవుడే నిన్ను విమోచించిన జనాంగంగా నువ్వు మార్చబడాలి. ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేస్తున్నాడు. ఎందుకు? వెట్టి చాకుల్లో దేవునికి మొర్ర పెడుతున్నారు. ఎందుకు? వాగ్దానం చేసిన దేశానికి వారు నడిపిస్తున్నాడు. గొర్రెపిల్ల రక్తంతో అప్పుడు విమోచించబడ్డారు, కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంతో మనం విమోచించబడ్డాం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబడ్డాం. విమోచించబడిన జనాంగమై, విమోచించబడినటువంటి జనాంగంగా మనం మార్చబడ్డాం. ఇప్పటి వరకు ఇంతవరకు ఏ ఏ విషయాల్లో బంధించబడ్డారు, ఏ ఏ విషయాల్లో కృంగిపోయారు. ఈరోజు 4 కార్యాలు దేవుడిని ఎదురు పెట్టాడు. నీవు విమోచించబడిన జనాంగంగా ఉంటే సొంత జనులుగా మార్చబడ్డావు. గొర్రెపిల్ల రక్తంతో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు, కానీ ఈనాడు క్రీస్తు రక్తముతో, నిర్దోషమైన రక్తముతో, అమూల్యమైన రక్తముతో, నిష్కలంకమైన రక్తంతో నీవు విమోచించబడ్డావు. సొంత జనాంగంగా నీవు మార్చబడ్డావు. రెండవది, ఇప్పటి వరకు నిన్ను దాటనివ్వకుండా అగాధ జలాలు అడ్డున్నాయి. ఆ అగాధ జలములన్నిటినీ ఈ రోజు నుంచి నువ్వు దాటబోతున్నావు. శభరక థిరిలిరిమా షందల రమగరబ రిహరమ ధురల రమ శవరబలరక ధురల రమ ధిరిరిమా ధురల రమ కతుర. నిన్ను సమకూర్చబోతున్నాడు. ఇప్పటికి ప్రార్థన దూరం అయిపోయి కుటుంబ ప్రార్థన చేసుకోకుండా ఉంటున్నా కుటుంబాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. సమకూర్చడం మాత్రమే కాదు, ఆయన నిన్ను విమోచించి దేవుని సన్నిధి అనే సియోనుకు నడిపించబోతున్నాడు. నీ ఇంట్లో, నీ నోట ఆనంద గానాలు, రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడబోతున్నాయి. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నా జీవితంలో ఈ కార్యాలు చేయవా. ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేస్తున్నాడు. ఈరోజు నీకు నాకు విమోచన కలుగు చేశాడు. ఆ విమోచన నిన్ను సొంత జనాంగంగా చేయాలని, ఆ విమోచన నీవు దాటలేని అగాధ జలములు దాటించాలని, ఆ విమోచన ఏల వేసి నిన్ను నీ కుటుంబాన్ని ప్రార్థన గుంపులో సమకూర్చాలని, ఆ విమోచన నీ ఇంట్లో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడాలని, సియోను అనే దేవుని సందులో నీవు కనబడాలని ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, 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 దేవా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే ఈ లోకమునందు పొందవలే ఎన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా ఆడుచు సియోను వెళ్ళెదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము లేదీలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. నిత్య నివాసము లేదీలలోన నేత్రాలు కానానుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును. మారని తనదు మాట నమ్ము. నీ రక్షకుండగు యేసే నడుపును. మారని తనదు మాట నమ్ముము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరాహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరాహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము. ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చు నేను. ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చు నేను. సియోను గీతము సంపుగా కలసి పాడెదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడెదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు పాడుచు సియోను వెళ్ళుదము. మరొకసారి సియోను పాటలు
పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, చాలని సరిపోయినవాడు. ఇది నాన్న మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క మాట, ఆయన తన ప్రజలను విమోచన కలుగు చేసి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల పాటు వెట్టి చాకిరిలో ఉండి మొర్ర పెట్టక, వెట్టి చాకిరిలో ఉండి నీ వైపు చూడక, వాటిల్ని ఆధారం చేసుకుని వాటి ప్రకారమే జీవిస్తూ వచ్చారయ్యా. వెట్టి పనుల్లో నీ వైపు తిరిగి మొర్ర పెట్టిన తరువాత నీవు వారిని మొర్ర నిశ్చయముగా చూశావు, విన్నావు, వారి యొద్దకు దిగి వచ్చావు. వారి కొరకు ఒక నాయకుడిని, ఒక మోషేను, ఒక ప్రవక్తను, ఒక సేవకుని పంపించావు. మిరియామును, అహరోనును వారి కొరకు పంపించి నడిపించావయ్యా. పాలు తేనెలనే ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తూ వచ్చావు. ఐగుప్తు అనేటువంటి పాపంలో నుంచి, దాస్యం అనేటువంటి శాపంలో నుంచి విడిపించి నీ ప్రజలు విమోచన కలుగు చేసింది. మొట్టమొదటిదిగా సొంత జనులుగా నీ వారిని చేసుకోవడానికి, రెండవదిగా వారు దాటలేనటువంటి అగాధ జలములు దాటించడానికి, మూడవది ఏలవేసి వారిని అన్ని విషయాల్లో ప్రార్థనలో పరిచర్యలో సమకూర్చడానికి, నాలుగవదిగా ఆనంద గానాల చేత సియోను అనబడే దేవుని సన్నిధిలో కనబడడానికి. ఆ విధంగా నీవు ప్రతి వారిని సమకూర్చినందుకై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి విన్న ఈ మాటలు ప్రతి వారి జీవితాల్లో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చమని, అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించమని, పేరు పేరున దీవించి ఈ వారమంతా వారు చేసే పనిపాట్లలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో, కుటుంబాల్లో నీ కృప తోడుగా ఉంచి సమృద్ధిగా దీవించమని, ఎవరెవరు బలహీనలుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచమని తండ్రి, మరొకసారి ఈ వారమంతా కూడా నీ సొంతలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను నీ కృపా క్షేమాలు తోడుగా వచ్చి నడిపించమని మహిమగల హస్తాలకు అప్పగిస్తూ, ఆరాధనలో పాల్పంపులు పొందిన ప్రతి వారిని, చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న సరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో చేరిన ప్రతి వారికి, ఆరాధనలో పాల్పొందిన పొందిన వారికి, సంఘానికి, పరిచర్యకు ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై నుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక.